హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు కర్రీ వచ్చేసి గంగవాయల కూర. గంగవాయల కూర ఉపయోగాలేంటి? అవి ఎలా ఉంటాయి? ఎంత మంచిదో తెలుసుకుందాం. ఇది ఎండాకాలంలో మాత్రమే దొరికే గంగవాయల కూర. ఇది ఒంటికి చలవ చేస్తుంది. ఇది అతిగా తినకూడదు. 10 రోజులకు ఒకసారి తినవచ్చు. ఈ గంగవాయల కూరలో ఉన్న అద్భుతమైన విశేషాలు ఏంటంటే మన శరీరానికి కావాల్సిన శ్లేష్మాన్ని అనేవి విడుదలనే చేస్తుంది. అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినవచ్చు. దీని రుచి ఏ విధంగా ఉంటుందంటే కొంచెం పుల్లగా, అంటే గోంగూర చుక్కకూర ఉంటుంది చూడు, అలాంటి పులుపునిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గంగవాయల కూర అనేది చక్కగా తినవచ్చు. అతిగా మాత్రం తినవద్దు. 10 రోజులకు ఒకసారి అనేది చక్కగా తినవచ్చు. అలాగే వేసవి కాలంలో చక్కగా దొరుకుతుంది కాబట్టి, అలాగే ప్రకృతి ఏదిచ్చినా కానీ మనకి మన శరీరానికి ఆ వాతావరణాన్ని బట్టి మాత్రమే ఆకుకూరలు అనేవి పండుతూ ఉంటాయి. అప్పుడు దొరికే ఆకుకూరల్లో ఇది ఎక్కడైనా కొంచెం నీళ్లు తగిలితే చాలు, ఇది నేల మీద పాకుతుంది. అలాగే దీన్ని 1కి 2 సార్లు కాకుండా 3 సార్లు 4 సార్లు అనేది కడుక్కుంటూ ఉండండి. ఈ ఆకు చూడండి ఈ విధంగా ఉంటుంది. మనం సన్నగా కట్ చేసేవాల్సిన అవసరం ఏం లేదండి. ఇది జిగురుగా ఉంటుంది కాబట్టి చక్కగా అనేది తీసుకుంటూ ఉండండి. రక్తాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండండి. ఈ విషయం గురించి మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు, ఏ ఆకుకూరలు ఎలా చేస్తారో ఆ ఆకుకూరలు అదే విధంగా చేయండి. నేనైతే కొంచెం అయితే పక్కకు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఏమన్నా ఆకుకూరలు ఉంటే ఇలాగా ఒక గుప్పెడు తీసేసుకొని లాస్ట్లో ఇవి 3 ఆకుకూరలు కలిపి అనేది నేను కర్రీగా చేస్తూ ఉంటాను. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇక ఈరోజు కూర ఏ విధంగా చేస్తున్నానో చూసేయండి. ఇక మనం ఎక్కువగా ఎదుటి వ్యక్తి వాళ్ళని కానీ, లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ మనల్ని ఎక్కువగా బాధించే విషయం ఏంటంటే లావుగా ఉన్నాము, సన్నగా ఉన్నామని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య ఫ్యాషన్గా ఏంటంటే ఇంకా సన్నగా కావాలని బాధపడుతూ ఉంటాము. అసలుకి బాధపడాల్సిన అవసరం ఏమైనా ఉందంటే అస్సలకి లేదండి. ఎందుకంటే మన శరీర తత్వం కావచ్చు, మన ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, మన జీన్స్ పరంగా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, కానీ లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా అనేది పక్కకు పెడితే మనం మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటాము. మన ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా అదే ఆలోచనతో ఉన్నాము. కాబట్టి అలాంటి విషయాలు ఏ దాని గురించి పట్టించుకోవద్దు. ఎలా ఆలోచించాలి అంటే మన పనులు మనం చేసుకోగలుగుతున్నామా, మన పిల్లల్ని మనం పట్టించుకోగలుగుతున్నామా, ఏదైనా విషయంలో యాక్టివ్గా ఉండట్లేదా, ఈ దాని గురించి మాత్రమే ఆలోచించాలి. లావు సన్నగా అంటారా, అది మన జీన్స్ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ ఉండవచ్చు. ఎందుకంటే సన్నగా కావాలనే ఉద్దేశంతో తిండి మానేస్తూ ఉంటాము, రకరకాల అలవాట్లు చేసుకుంటూ ఉంటాము. అలా చేసుకోవడం వల్ల మనం మానసికంగా బాధపడుతూ ఉంటాము. అలాగే మన శరీరాన్ని కూడా బాధపెట్టిన వాళ్ళం అవుతాము. దాని నుంచి ఒక్కొక్కసారి శరీరం కోలుకోకుండా ఉంటుంది. అలాగే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఫస్ట్ మనల్ని మనం మానసికంగా ఉంచిపెట్టుకుంటే లావు సన్నగా కావాలనేది మనం ఫుడ్ ద్వారా అనేది కంట్రోల్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఆలోచించండి. ఎక్కువగా ఆలోచించి మానసికంగా అనేది మనం చాలా కుంగిపోతూ ఉంటాము. అలాంటి అవసరాలు ఏమీ లేవండి. ఒక్కొక్కరి జీన్స్ పరంగా అలా ఉండవచ్చు. లేదంటే మనం యాక్టివ్గా ఉండి మన ఫుడ్ ద్వారా కానీ కొంచెము తక్కువగా తినడం వల్ల లావు తగ్గుతారు అనుకోవడం చాలా తప్పండి. మన శరీరాన్ని వెయిట్ని బట్టి మనం ఆహారం తీసుకుంటూ ఉంటే చక్కగా అనేది వెయిట్ లాస్ అనేది అవ్వవచ్చు. అలాగే ఇది మనం 10 మందిలోకి వెళ్ళినప్పుడు మనం మానసికంగా ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే, అవును నేను అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నాను, నేను యాక్టివ్గా ఉన్నాను, ఇంకా నాకెందుకు, నాకన్నా సన్నగా ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండరు కదా, నేను వాళ్ళకన్నా చాలా బెటర్ కదా అనే ఒక్క ఆలోచన మన మనసులోకి వస్తే మానసికంగా కానీ, లేదంటే మన శారీరకంగా కానీ, మన మనసును కానీ ఏ విధంగా బాధించుకోకుండా ఈ విధంగా అనేది మనం చక్కగా ఉండవచ్చండి. ఈ విషయం ఇంకా మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఇంకెందుకు ఆలస్యం? హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్. ఉంటా మరి.